దళిత యువకుడు డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసుపై రాజమహేంద్రవరంలోని ప్రత్యేక కోర్టులో రెండో రోజు విచారణ సాగుతోంది. మరింత సమాచారం మా ప్రతినిధి వెంకటరమణ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. దళిత యువకుడు డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసులో రాజమహేంద్రవరం ప్రత్యేక కోర్టులో విచారణ రెండో రోజు కొనసాగుతుంది. నిన్న సాక్షుల వాంగ్మూలాల ప్రక్రియను ప్రారంభించినటువంటి న్యాయమూర్తి ఇవాళ కూడా కొనసాగిస్తున్నారు. తొలి రోజునటువంటి నిన్న యువకుడు మృతుడు ఎవరైతే ఉన్నారో డ్రైవర్ సుబ్రహ్మణ్యం తల్లి నూకారత్నం నుంచి సాక్ష్యాలను న్యాయమూర్తి సేకరించారు. వారు చెప్పినటువంటి అంశాలన్నింటి కూడా రికార్డు చేశారు. ఆ రోజు 2022 మే 19న డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యాన్ని దారుణంగా హత్య చేసి డోర్ డెలివరీ చేశారు. దీనికి సంబంధించి అనంతబాబే చంపారని చెప్పేసి అభియోగాలున్నాయి. దీనిపై అప్పట్లోనే కేసు నమోదు చేసి వారిని అరెస్ట్ చేసి జైలుకు పంపించినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఆ రోజున హత్య జరిగినటువంటి రోజున జరిగినటువంటి అంశాలను తాను చూసినటువంటి అంశాలను కూడా మృతుడు తల్లి నూకారత్నం కోర్టుకు సవివరంగా వివరించారు. వాటిని కూడా నిన్న నమోదు చేశారు. ఇవాళ రెండో రోజు అయినటువంటి ఇవాళ డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యం తండ్రి సత్యనారాయణ నుంచి సాక్ష్యాలను న్యాయమూర్తి సేకరిస్తూ ఉన్నారు. వారు చెప్పినటువంటి అంశాలన్నింటి కూడా పూర్తిగా నమోదు చేస్తూ ఉన్నారు. ఇటు పబ్లిక్ ప్రాసిక్యూటర్ ముప్పాల సుబ్బారావు నిన్న సాక్ష్యం నమోదు చేసినటువంటి సమయానికి అస్వస్థత గురి కావడంతో సాక్ష్యం నమోదుని ఇవాళకి వాయిదా వేశారు. ఇవాళ వారు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యి కోర్టుకు హాజరయ్యారు. దీంతో సాక్ష్యాల నమోదు ప్రక్రియని ప్రారంభించారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ ముప్పాల సుబ్బారావు అదేవిధంగా డిఫెన్స్ న్యాయవాదుల సమక్షంలో ఈ సాక్ష్యాల రికార్డు అనేది కొనసాగుతుంది. హత్య జరిగినటువంటి రోజు ఏం జరిగింది, చూసినటువంటి అంశాలు ఏమిటి, దాంట్లో అనంతబాబు ఉన్నాడా లేదా ఏంటనే అన్ని విషయాలను కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా సాక్ష్యాల నమోదు చేసిన తర్వాత డిఫెన్స్ లాయర్లు కూడా క్రాస్ ఎగ్జామినేషన్ కూడా అవకాశం కల్పించారు. నిన్న కూడా మృతుడి తల్లి నూకారత్నంను న్యాయవాదులు క్రాస్ ఎగ్జామినేషన్ చేసి ఆ రోజు జరిగినటువంటి అంశాలు అవి చెప్పినటువంటి అంశాల మీద కూడా క్రాస్ ఎగ్జామినేషన్ చేసి జరిగినటువంటి వివరాలను వారి నుంచి రాబట్టి మొత్తాన్ని కూడా నమోదు చేశారు. మొత్తం 17 పేజీల సాక్ష్యాన్ని కూడా నమోదు చేసినట్టుగా సమాచారం ఉంది. వాటన్నిటిపైన కూడా విచారణ అనంతరం వారితో సాక్షుల నుంచి సంతకాలు తీసుకొని వాటిని భద్రపరుస్తున్నారు. ఇదే విధంగా ప్రతిరోజు కూడా మొత్తం 20వ తారీఖు నిన్నటి నుంచి మొత్తం 26వ తారీఖు వరకు కూడా మొత్తంగా ఈ సాక్షుల నమోదు ప్రక్రియ అనేది కీలకంగా జరగనుంది. మొత్తం ప్రతిరోజు ఇద్దరు చొప్పున మొత్తం 12 మంది కీలకమైనటువంటి సాక్షులను వాంగ్మూలాలను కోర్టు నమోదు చేయనుంది. తదుపరి కూడా మళ్ళీ షెడ్యూల్ ఇచ్చి మొత్తం 86 మంది వరకు సాక్షులు ఉన్నట్టుగా తెలుస్తుంది. వీటన్నిటినీ కూడా అన్ని సాక్ష్యాలను పోలీసులు సిద్ధంగా ఉంచారు. వాటిని కూడా షెడ్యూల్ ప్రకారంగా ఒకరి తర్వాత మరొకరిని కోర్టులో ప్రవేశపెట్టి వారిని కూడా కోర్టు నమోదు చేయనుంది. మొత్తం ఇవాళ చూస్తే కనుక మృతుడు డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యం యొక్క సోదరుడు నవీన్ నుంచి వాంగ్మూలాన్ని సేకరించనున్నారు, సాక్ష్యాన్ని నమోదు చేయనున్నారు. అదేవిధంగా సుబ్రహ్మణ్యం భార్య అపర్ణ నుంచి కూడా సాక్ష్యాన్ని న్యాయమూర్తి రికార్డు చేయనున్నారు. ఈ ప్రక్రియ అనేది అంటే మొత్తం 3 సాక్షులను ఇవాళ రికార్డు చేసే అవకాశం ఉన్నట్టుగా చెబుతున్నారు. దీనికి సంబంధించి ఇవాళ పొద్దుపోయే వరకు కూడా సాయంత్రం 6 గంటల వరకు కూడా ఈ కోర్టు నడిచి అవన్నీ కూడా నమోదు ప్రక్రియ చేసే అవకాశం ఉన్నట్టుగా చెబుతూ ఉన్నారు. మొత్తం ఈ సాక్ష్యాలు మొత్తం కూడా 26 వరకు కూడా 12 మంది సాక్ష్యాలను నమోదు చేయను. ఆ తదుపరి కూడా షెడ్యూల్ మళ్ళీ కొత్తగా ప్రకటించి దాని ప్రకారంగా మొత్తంగా చాలా వేగవంతంగా ఈ విచారణ ప్రక్రియను పూర్తి చేసి మొత్తం నవంబర్ 30 కంతా ఈ ప్రక్రియ అనేది పూర్తి చేయాల్సి ఉంటుంది. నవంబర్ 30 లోపు సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నాయి. ఆ లోపు ఖచ్చితంగా తీర్పు వెలువరించి నిందితులు ఎవరైతే ఉన్నారో వారికి ఖచ్చితంగా శిక్ష వేయాలి అని చెప్పేసి ఆదేశాల నేపథ్యంలో చాలా వేగంగా ఈ విచారణ అనేది కొనసాగుతూ ఉంది. చూస్తే కనుక 2022 మే 19న వీధి సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసినటువంటి అనంతరం జరిగినటువంటి అన్ని అంశాలను కూడా పోలీసులు సమగ్రంగా విచారణ చేసి మొత్తం నివేదికను కూడా సిద్ధం చేశారు. వాటన్నిటికి సంబంధించి ఫోన్ కాల్ రికార్డ్స్ కావచ్చు, అలాగే టెక్నికల్ అంశాలు, వాళ్ళకి వారు వాడిన కారు, వారు మాట్లాడినటువంటి సంభాషణలు, వారి అనుచరులతో సంబంధించిన చెప్పిన అంశాలు అన్నింటినీ కూడా మొత్తం రికార్డ్ చేసి సవివరంగా రికార్డును కూడా నమోదు చేసి కోర్టు ముందు ఉంచడం జరిగింది. వాటన్నింటి కూడా మొత్తం కోర్టు న్యాయస్థానం మొత్తం విచారణ చేసి వీటిలో విచారణ చేసి మొత్తం నిందితులు ఎవరు అనేటువంటి విషయాన్ని కూడా నిగ్గు తేల్చనుంది. ఇవాళ ఈ విచారణకు రెండో రోజు విచారణకు ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబును కోర్టుకు పోలీసులు అత్యంత పటిష్ట భద్రత మధ్య తీసుకొని వచ్చారు. అదేవిధంగా రెండో నిందితురాలుగా ఉన్నటువంటి వారి భార్య లక్ష్మీదుర్గను కూడా కోర్టుకు తీసుకొని వచ్చారు. నిన్న కూడా తీసుకొని వచ్చారు, ఇవాళ కూడా తీసుకొచ్చారు. మొత్తం 26వ తారీఖు వరకు ప్రతిరోజు కీలకమైనటువంటి సాక్ష్యాధారాలు నమోదు చేస్తున్నటువంటి ప్రక్రియ జరుగుతున్నందున ప్రతిరోజు కూడా వారిని తీసుకోరన్నారు. ఈ పరిస్థితుల్లో కోర్టు వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా గట్టి నిఘాను అలాగే బందోబస్తును కూడా ఏర్పాటు చేసి సాక్ష్యాల నమోదు ప్రక్రియ అనేది కొనసాగిస్తూ ఉన్నారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు
జరగకుండా పోలీసు ఉన్నతాధికారులు కూడా ఇక్కడే ఉండి ఈ ప్రక్రియను సజావుగా జరిగేలా ప్రస్తుతం చూస్తున్నారు. ప్రస్తుతం అయితే కోర్టు లోపల మృతుడు డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యం తండ్రి సత్యనారాయణ యొక్క సాక్ష్యాన్ని అయితే న్యాయమూర్తి రికార్డు చేస్తున్నారు. ఈ ప్రక్రియ ఇవాళ సాయంత్రం వరకు కూడా కొనసాగుతుంది. అదే రేపు ఎల్లుండి మొత్తం 26వ తేదీ వరకు కూడా ఈ సాక్ష్యాల నమోదు ప్రక్రియ అనేది కొనసాగుతుంది. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరామెన్ సూర్యప్రకాష్ కలిసి వెంకటరమణ, O2 స్టూడియో.